హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో మనం బాబేలు టవర్ గురించి విన్నాం కదా. ఈ రోజు మీకు ఒక కొత్త వ్యక్తి గురించి స్టోరీ చెప్తాను. ఊరు అనే పట్టణంలో అబ్రాము అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు షారమ్మ. అప్పట్లో అందరూ రకరకాల విగ్రహాలను పూజించేవారు. కానీ అబ్రాము మాత్రం నిజమైన దేవుణ్ణి నమ్మేవాడు. ఒకరోజు దేవుడు అబ్రాముతో, అబ్రాము, నువ్వు వెంటనే నీ హౌస్‌ని, నీ పేరెంట్స్‌ని, మీ రిలేటివ్స్‌ని అందరిని విడిచిపెట్టి నేను చెప్పిన ప్లేస్‌కి వెళ్ళాలి. నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని చెప్పారు. అబ్రాము దేవుణ్ణి ఎందుకు, ఎక్కడికి, ఏంటి అని ఏమీ క్వెషన్ చేయకుండా ఆయన ఏం చెప్తే అది నమ్మి ఆయన మాటకు లోబడి ఉన్నాడు. అబ్రాము ఏమాత్రమూ ఆలోచించకుండా తన భార్య అయిన సారమ్మను, తన అన్న కొడుకు లోతును తీసుకొని ఆ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అయినా దేవుడు చూపించే మార్గంలో నమ్మకంగా నడిచాడు. అలా వారు ప్రయాణం చేసి కానాను అనే దేశం చేరుకున్నారు. చాలా ఇయర్స్ గడిచాయి. అబ్రాము, సారమ్మలు ముసలివాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అప్పుడు దేవుడు మళ్ళీ అబ్రాముతో, ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో చూడు, అవి కౌంట్ చేయి అని అన్నారు. మనం స్టార్స్‌ని కౌంట్ చేయలేం కదా. దేవుడు కూడా అదే అన్నారు. అవి కౌంట్ చేయలేం కదా. నీకు కూడా అన్ని స్టార్స్ ఉన్న పిల్లల్ని ఇస్తాను. నువ్వు ఒక పెద్ద సంతతికి తండ్రి అవుతావు అని ప్రామిస్ చేసి బ్లెస్ చేశారు. ఇకపై నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని అతనికి పేరు మార్చారు. అబ్రాము అనే నేమ్‌కి మహిమగల తండ్రి అని మీనింగ్. కానీ అబ్రహాం అనే నేమ్‌కి అనేకమైన పిల్లలకు తండ్రి అని అర్థం. దేవుడు అబ్రహాము, సారమ్మలకు పిల్లలు పుడతారని చెప్పినప్పుడు అబ్రహాము, సారమ్మ కొంచెం డౌట్‌గా ఫీల్ అయినా దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా అని వాళ్ళు వెంటనే రియలైజ్ అయ్యి దేవుని మాట నమ్మారు. దేవుడు ఇచ్చిన మాట తప్పడు కాబట్టి అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారమ్మకి 90 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పినట్టే ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి ఇస్సాకు అని పేరు పెట్టారు. చూసారా పిల్లలు? మనం నమ్మాలి గాని దేవుడు ఏదైనా చేస్తాడు. ఆయన ఒక్కసారి మాటిచ్చాడంటే అస్సలు తప్పడు. రేపటి స్టోరీలో ఇస్సాకు గురించి తెలుసుకుందాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, అబ్రహాములాగా మేము కూడా నీ మాటని విని నమ్మే హృదయం మాకివ్వండి. మా ఫ్యూచర్ ఎప్పుడూ కూడా నీ చేతిలో ఉందని గుర్తుపెట్టుకొని ముందుకు నడిచే జీవితాన్ని మాకు దయచేయండి. ఆమేన్.